Hello friends, welcome back to my channel. This is Harish DK. I'm back with another tutorial. In this video, I'm gonna show you how can we give switchboard connections. So let's see. So friends, this is our wiring diagram. మన ఇంట్లో స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు కనెక్షన్ సేమ్ ఇట్లానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ స్విచెస్ 1 2 3 4. మనం 4 స్విచెస్ తీసుకున్నాం ఇక్కడ అండ్ 5 పిన్ సాకెట్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ నంబర్ ఆఫ్ ల్యాంప్ కనెక్షన్స్. మనం ఈ ప్లేస్ లో ల్యాంప్ పెట్టుకున్నాం. ఇన్ కేస్ ల్యాంప్ కాకుండా ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ లో ఫేజెస్ అన్ని ఒక దగ్గర కనెక్ట్ చేస్తారు అండ్ న్యూట్రల్స్ అన్ని ఒక దగ్గర కనెక్ట్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ నుంచి సప్లై ఫేజ్ వైర్, ఇది ఫేజ్ నుంచి స్విచెస్ కి ఇచ్చాం. ఇండివిజువల్ గా ఒక లైన్ అందరికి ఎందుకు కనెక్ట్ చేసామంటే, సో ఇట్లా కనెక్ట్ చేస్తే దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ఏమంటారా ప్యారలల్ కనెక్షన్. సో ఒక్కొక్క స్విచ్ నుంచి ఇండివిజువల్ ల్యాంప్ కనెక్ట్ చేయండి. ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ ల్యాంప్ గ్లో అవుద్ది, ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ ల్యాంప్ గ్లో అవుద్ది, ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ ల్యాంప్ గ్లో అవుద్ది. సో ఇండివిజువల్ గా అన్ని ఇక్కడ కింద ఒక వైర్ కనెక్ట్ చేస్తే మన సప్లై నుంచి ఫేజ్ తీసుకొచ్చి ఏ స్విచ్ కి ఇచ్చినా అన్ని స్విచెస్ కి సప్లై వస్తుంది. సో ఇండివిజువల్ గా స్విచ్ సెకండ్ నుంచి ల్యాంప్ ఫస్ట్ టెర్మినల్ కి ఇవ్వండి. సేమ్ అట్లనే సెకండ్ స్విచ్ నుంచి ల్యాంప్ సెకండ్ టెర్మినల్, థర్డ్ స్విచ్ టు ల్యాంప్ థర్డ్ టెర్మినల్. ఇక్కడ 4 స్విచ్ ఏం చేసామంటే, మనం ఇక్కడ 5 పిన్ సాకెట్ తీసుకున్నాం కదా, దీన్ని ఆపరేట్ చేయడం కోసం ఈ 4 స్విచ్ వాడుకున్నాము. ఈ 4 స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి సప్లై ఈ సాకెట్ లోకి వస్తుంది. సో మనం ఏం ప్లగ్ ఇన్ చేసినా ఇక్కడ నుంచి సప్లై బయటకు వస్తుంది మనకి. సో ఇది న్యూట్రల్ కనెక్షన్. ఇక్కడ నుంచి సప్లై న్యూట్రల్ కనెక్ట్ చేయండి. ఇవన్నీ ఫేజెస్ కదా, ఫేజెస్ అన్ని ఇచ్చేసినాం. నెక్స్ట్ న్యూట్రల్ కనెక్షన్స్. ఫస్ట్ ల్యాంప్ థర్డ్ ల్యాంప్ న్యూట్రల్ టు సప్లై న్యూట్రల్. చూడండి ఇక్కడ ఫస్ట్ ల్యాంప్ టు supply neutral, second lamp to supply neutral and third lamp to supply neutral. So this is the way how to connect switchboard connections. Okay na, phases anni oka dagara connect cheyandi, neutrals anni oka dagara connect cheyandi.
According to the connection diagram, everything is connected like this. Around it. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. For more interesting updates and tutorials, please subscribe my channel and don't forget to click on the bell icon.